ఢిల్లీ కార్ పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సంస్థలతో పాటుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ సహా పలు కీలక సెక్షన్స్ ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఈ పేలుడు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడినని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు కారణమైన i20 కారును నడిపింది ఉమర్ అని నిర్ధారణ అయింది. ఈ కారు ముగ్గురు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. హర్యానా రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ కార్ అసలు ఓనర్ మహమ్మద్ సల్మాన్ను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు దాన్ని తారిక్ అనే వ్యక్తికి అమ్మినట్టుగా గుర్తించారు. అయితే అక్కడి నుంచి అది డాక్టర్ ఉమర్ చేతికెళ్ళింది. డాక్టర్ ఉమర్ ఆ కారు నడిపినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో డాక్టర్ ఉమర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్న సమయంలో భయాందోళనకు గురై ఆత్మాహుతి జరిపుంటాడని భావిస్తున్నారు. పేలుళ్లలో చనిపోయిన ఉమర్ను DNA పరీక్షల ద్వారా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో కూడా వాహనంలో పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు పేల్చేసి ఘాతుకానికి పాల్పడ్డారు. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు ఈ దాడి చేసి ఉంటారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో 2 రోజుల కిందట పట్టుబడ్డ డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజామిల్ అహ్మద్లను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళ నుంచి 2900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో పట్టుబడ్డ నలుగురిని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు. రైట్, ఒక్కసారి ఆలోచిస్తే ఢిల్లీ ఎక్స్ప్లోజివ్స్ మీద కూర్చుందా అన్నంత భయానకంగా కనిపిస్తోంది ఈ పరిస్థితి. సో ఢిల్లీలో ఎర్రకోట అంటే రెడ్ ఫోర్ట్ ఏరియా ఎంత బిజీగా ఉంటుంది. చాందినీ చౌక్ అనే ఏరియా తెలిసిందే. అక్కడ ఇలాంటి ఘాతుకం జరిగింది అంటే మరి టెర్రరిస్టులు ఇంకా ఢిల్లీలో చొరబడ్డారా, లేదంటే సో ఇంతకు ముందే ఉన్న జైషే మహమ్మద్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు దేశంలో స్ప్రెడ్ అయ్యారనే భయాందోళన కూడా లేకపోలేదు. అందుకే కేంద్రం ఒక అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి అంటూ కూడా సూచించిన పరిస్థితి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్లో భద్రతనైతే కట్టుదిట్టం చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. घर नहीं गया, फोन मिलाया नहीं मिला। फिर उसके बाद में 11 बजे रात में किसी ने फ़ोन उठाया, फिर बताया कि अमर ज्योति में आ जाइए, इमरजेंसी में। अब फ़ोन किसने उठाया ये नहीं पता, किसने उठाया फ़ोन। फिर वहाँ से यहाँ आए, पहचान करने के लिए बात हुई तो इतने आसान से तो घुसने नहीं दिए। फिर 12 बजे रात में करीब अंदर जाने दिया पहचान करने के लिए। अब डेड बॉडी मिली है, पोस्टमार्टम बता रहे हैं कि हो रहा है। ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు పోలీసులు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద FIR నమోదు చేశామన్నారు. FSL, NSG సహకారంతో ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. कोतवाली पुलिस स्टेशन के अंदर इसमें UAPA एक्सप्लोजिव्स एक्ट ऑफ भारतीय न्याय संहिता की धाराओं के अंतर्गत ये मुकदमा दर्ज कर लिया गया है। इसकी जांच बहुत ही तीव्र गति से आगे बढ़ रही है। इसमें सीन ऑफ क्राइम के ऊपर आप लोग देख सकते हैं FSL की टीम है, दिल्ली पुलिस की टीम है, NSG की टीम्स भी हैं जो यहाँ पे सीन ऑफ क्राइम को एग्जामिन कर रही हैं और उसकी ग्रिड सर्च कर रहे हैं। उसके बाहर भी देख रहे हैं कि कहीं कोई एविडेंसेस, कुछ पार्ट्स, कुछ ट्रेसेस मिल रहे हैं, उनको वो लोग लिफ्ट कर रहे हैं। उसके बेसिस पे जो आप लोग सबको पूछ रहे हो कि क्या एक्सप्लोजिव था, वो FSL वाले अपनी लैब में जांच करके उसकी पुष्टि कर पाएंगे। तो अभी इसके अलावा और कोई भी फैक्ट जो है वो बहुत ही प्रीमेच्योर है उसके बारे में बताना। इन्वेस्टिगेशन इज ऑन गोइंग. देयर आर मेनी एजेंसीज ऑफ दिल्ली पुलिस एंड अदर एजेंसीज आर वर्किंग ऑन इट एंड ऑल ऑफ दैट हैज टू बी कोलेटेड टू कम टू अ लॉजिकल कंक्लूजन एंड दैट विल टेक टाइम एंड इन ड्यू कोर्स वी विल अपडेट यू. రైట్, ఈ పేలులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ఎయిర్పోర్ట్స్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 రోజుల పాటు ఎయిర్పోర్ట్స్లో హై సెక్యూరిటీ ఉండాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఎయిర్పోర్ట్ పార్కింగ్ పైన కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు అధికారులు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఇంకా ఏదన్నా క్లూస్ ఉన్నాయా అధికారుల దగ్గర? వీళ్ళు ఇంకా దేశంలో స్ప్రెడ్ అయినట్టుగా ఏదన్నా సూచనలు కనిపిస్తున్నాయా? సో మొత్తానికి దేశంలో ప్రధాన నగరాల్లోని ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలి అనే సూచనలు కూడా కేంద్రం నుంచి వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన పైన కేంద్ర హోంమంత్రి ఈరోజు ఉదయం 11 గంటలకు కర్తవ్య భవన్లో సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఇది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ కారు నడిపి ఎర్రకోట కారు పార్కింగ్ లో దాదాపు 3 గంటల పాటు కారు ఉంచినట్టుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. సో సరిగ్గా
ఇక్కడ ఎర్రకోట ముందున్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ లైట్ పడినటువంటి సమయంలో ఉమర్ కారులో ఉన్నటువంటి పేలుడు పదార్థాలను పేల్చివేయడంతో ఈ భారీ ఘటన జరిగి 9 మంది చనిపోయారు, దాదాపు 24 మంది గాయపడినటువంటి పరిస్థితి. అనేక వాహనాలను కూడా పూర్తిగా దహనమైనటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనతో ఒకసారిగా దేశమంతా కూడా ఉలిక్కి పడింది. ఏకంగా దేశ రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి ఎర్రకోట ముందే ఈ ఘటనకు ఉగ్రవాదులు పాల్పడడం ఖచ్చితంగా భద్రతా దళాలకు ఒక పెను సవాల్గా పరిణమించింది. నిజానికి గత 2-3 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి అలర్ట్స్ వస్తూనే ఉన్నాయి. అనంతనాగ్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి పోస్టర్లు అంటించడం, ఆ ఘటనలో డాక్టర్ ఆదిల్ ను అరెస్ట్ చేయడం, ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో ఫరీదాబాద్ ఏరియాలో సహరన్పూర్ ఏరియాలో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ ను అరెస్ట్ చేశారు. సో వరుసగా ఈ ఉగ్రవాదుల నెట్వర్క్ అంతా కూడా బయటపడుతుండటంతో భయపడిపోయినటువంటి డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఎర్రకోట వద్ద ఈ భారీ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు 11 గంటలకు కేంద్ర హోంమంత్రి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ సమీక్షా సమావేశానికి హోంశాఖ కార్యదర్శి గోవింద్ పంత్ అలాగే అన్ని దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి డీజీలందరూ కూడా హాజరవుతున్నారు. వీటితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు, కీలకమైనటువంటి ప్రాజెక్టులు, ఇన్స్టాలేషన్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అలాగే ఎయిర్పోర్ట్లు అన్నింటి కూడా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఈ మొత్తం రెడ్ ఫోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా మనం చూస్తే ప్రతిరోజు కొన్ని వేలాది మంది ఈ ప్రాంతంలో వాణిజ్య పనుల కోసం, దుకాణాల కోసం అందరు ఇక్కడికి వస్తుంటారు. సో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇప్పుడు నిర్మానుష్యంగా మనకు కనబడుతుంది. కంప్లీట్ గా పోలీసులు అందరూ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మీడియా తప్ప మామూలు సాధారణ ప్రజలెవరిని కూడా ఇక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఈ ప్రాంతంలో తమ తమ వ్యాపారాల కోసం, ఇతర దైనందిన కార్యక్రమాల కోసం ఈ మార్కెట్ ఏరియా అయినటువంటి ఈ ప్రాంతానికి వస్తుంటారు. కానీ ఈరోజు కంప్లీట్ గా ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మూసివేశారు, ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ కూడా మూసివేశారు. సో ఈ మెట్రో స్టేషన్ లో మెట్రో పోలీసులు మెట్రోకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఈ స్టేషన్ కాకుండా ఇప్పటికే పోలీసులు అంతా కూడా ఏ ఏరియానంతా కూడా కార్డన్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది ఒక జైన్ మందిర్. సో జైన్ మందిర్ దాని పక్కనే ఒక గురుద్వారా కూడా ఉంది. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనటువంటి హిస్టారికల్ మందిరాలు. సో ఇలాంటి మందిరాలకు ప్రతిరోజు వందల వేల మంది భక్తులు వస్తుంటారు. సో ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిగా పోలీసులందరూ తమ స్వాధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. క్లియర్ గా ఈ ప్రాంతంలో ఎక్కడైతే పేలుడు జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు ఇంకా ఆ ప్రాంతంలోనే ఆ ఏరియానంతా కూడా కార్డన్ ఆఫ్ చేశారు, బ్యారికేడ్స్ ఉపయోగించి ఆ సంఘటన జరిగినటువంటి పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో ఎవిడెన్సెస్, కీలకమైనటువంటి క్లూస్ వేటిని కూడా మిస్ కాకుండా ఉండేందుకు ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రొటెక్షన్ లో భాగంగా ఈ కంప్లీట్ గా ఎర్రకోటకు వెళ్లేటువంటి కంప్లీట్ రోడ్డును కూడా పూర్తిగా మూసివేయడంతో ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చూడొచ్చు కంప్లీట్ గా పోలీసు వాహనాలు తప్ప మరి ఏవి వాహనాలు కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో మనకు కనబడడం లేదు. క్లియర్ గా ఈ ప్రాంతంలోకి సాధారణ జనాన్ని అనుమతించడం లేదు. ఒక సందర్భంలో క్లియర్ గా మనం చూస్తున్నాం ఎర్రకోట వద్ద ఉన్నటువంటి ఈ ఏరియాలో ప్రతిరోజు సాధారణంగా పెద్ద ఎత్తున దైనందిన జీవనం కోసం, పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాల కోసం పెద్ద ఎత్తున జనం వస్తుంటారు. సో ఈ బాంబు పేలుల ఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. సో బాంబు పేలుల ఎఫెక్ట్ తో కేవలం ఎర్రకోటే కాదు దేశవ్యాప్తంగా కూడా కొంత భీతావహమైనటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా ఉగ్రవాదులు దేశ రాజధాని నడిబొడ్డున బాంబులు పేల్చడం మాత్రం ఒక్కసారిగా దేశానంతా కుదిపేసింది. హరి రైట్.